హన్మకొండ కలెక్టరేట్ వద్ద మహిళా సంఘాలు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని సిరి గ్రామైక్య సంఘం సభ్యులు శ్రీనిధి సంస్థ నుండి 25 సంఘాల రుణాలు పొందారు. అయితే ఇట్టి రుణాలను నెలవారీగా చెల్లింపులను సిరి గ్రామైక్య సంఘంలో విఓఏగా పనిచేస్తున్న పద్మకు క్రమక్రమంగా చెల్లిస్తున్నారు. ఇదే క్రమంలో సభ్యులు చెల్లించిన పైసలను బ్యాంకులో కట్టకుండా వారి సొంత అవసరాలకు వాడుకుంటుందని మహిళా సంఘాలు సభ్యులు ఒక్కసారిగా ఆందోళన చేపట్టారు. సుమారు 17 లక్షల రూపాయల వరకు చెల్లించిన డబ్బులను వాడుకుందని సభ్యులు తెలిపారు. ఇది ఇలా ఉంటే అప్పటికే విఓగా పనిచేస్తున్న పద్మ అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. కోర్టు నుంచి మమ్మల్ని కాపాడాలని, మా ఇంటికి ఎవరు రావద్దంటూ లీగల్ నోటీసులు జారీ చేసింది పద్మ. దీంతో మాకు న్యాయం చేయాలంటూ కోరుతూ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకు వినతి పత్రం అందజేశారు. తక్షణమే విఓఏగా పనిచేస్తున్న పద్మపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. మాకు వాళ్ళు చెప్పి తిరిగి పంపించేశారు మేడం. మీ దగ్గర లేదు మేడం, ఆమెనే ఉంది మేడం. మాకు డబ్బులు ఆమె కట్టాలి కదా మేడం. హెచ్హెచ్జి మెంబర్లకు మేమందరం వివో నుండి శ్రీనిధి లోన్లు పొంది ఉన్నాము, రుణాలు పొంది ఉన్నాము. ఆ రుణాలు చెల్లింపు ఎలా అంటే మేము వివోలో 19వ తారీఖు మీటింగ్ ఉంటుంది మాకు. ఆ మీటింగ్లో చెల్లింపులు చేసేవాళ్ళం. ఆ చెల్లింపులలో ఏమైంది అంటే అవి మా వివోకి అంటే శ్రీనిధి ఖాతాకు ట్రాన్స్ఫర్ అవ్వలేదు. ట్రాన్స్ఫర్ అవ్వకపోవడం వల్ల వివో ఎన్పిఐ రావడం జరిగింది. దాంతో సభ్యులందరము అంటే వివోలో ఉన్న ఆల్ మెంబర్స్ అందరం కలిపి ఆడిట్ పెట్టుకోవాలని మీటింగ్ పెట్టుకున్నాం. ఆ మీటింగ్లో ఏమైందంటే ఆ ఆడిట్లో ఒక 13 లక్షల చిల్లర తేడా వచ్చింది. శ్రీనిధి డబ్బులు 4 లక్షల చిల్లర పావుల వడ్డీలు విఎల్ఆర్ గవర్నమెంట్ మాకు తిరిగి ఇచ్చే డబ్బులు తేడా వచ్చింది. ఆ డబ్బులను వివోఏ పద్మ గారు తన సొంత ఖర్చులకు నేను వాడుకున్నాను, నేను తిరిగి వివోకి చెల్లించేస్తాను అని చెప్పేసి మాకు తీర్మానం రాసిచ్చారు. తీర్మానం రాసిచ్చిన తర్వాత మళ్ళీ మా వివోలో ఉన్న 4 లీడర్లు అంటే తనే మాకు కమిటీ చేసి మమ్మల్ని ఆడిట్లో కూర్చోబెట్టిన ఆమెనే మళ్ళీ మా 4 లీడర్ల పైన ప్లస్ 4 అధికారుల పైన 3 అధికారుల పైన 4 సభ్యుల ఎస్హెచ్ఈ లీడర్ల పైన మాకు లీగల్ నోటీసులు జారీ చేసింది. దానివల్ల మాకు ఆమె మరి డబ్బులు కట్టడం లేదు, ఏం చెప్పడం లేదు. మళ్ళీ మాకు ఒప్పుకున్న తర్వాత కూడా లీగల్ నోటీసులు ఇవ్వడం ఏందనేసి మేము కలెక్టర్ తోటి చెప్పుకుందామని ఇక్కడ వరకు వచ్చినాం. స్టేషన్కి వెళ్ళాము. స్టేషన్కి వెళ్తే స్టేషన్లో ఏమన్నారంటే మీ పై అధికారులు వస్తేనే మేము పట్టించుకుంటాం, మీ పై అధికారులు రావాలనేసి వాళ్ళు మమ్మల్ని తిరిగి పంపించేశారు స్టేషన్కి వెళ్తే. ఇక ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మేము ఇక్కడికి వచ్చాము. కమిటీ మెంబర్లు ఈ సినిమాలో రికవరీ కోసమని వివోఏనే మమ్మల్ని కమిటీ మెంబర్లుగా నిర్ణయించింది. లెక్కలు జరిగే సమక్షంలో మమ్మల్ని అందరినీ కూర్చొని మీరే చేయండి లెక్కలు ప్రతిదీ అని బుక్ ఎవిడెన్స్ తోటే లెక్కలు చేసినాము. దాంట్లో వచ్చిన లెక్కలు
ఒప్పుకొని కడతా అని చెప్పింది. మళ్ళీ మాకు లీగల్ నోటీసులు పంపించడం జరిగింది. దానివల్ల ఇప్పుడు మేము అందరం కష్టపడి కూలీ చేసి కట్టుకునే మెంబర్లం మేమందరం. అలాంటి డబ్బులు ఆమె స్వాహా చేసి మళ్ళీ తిరుగు మా మీదనే లీగల్ నోటీసులు పంపించడం జరిగింది. ఎంత డబ్బులు తీసుకున్నది? ఎంత ఆడిట్లో 13 లక్షల చేంజ్ తేలింది. పావుల వడ్డీలు అంటే 2021లో మాకు 12 లక్షలు వచ్చినాయి. వస్తే ఒక 9 లక్షల వరకే 8 లక్షల చిల్లర ఇచ్చింది అమౌంట్. ఇంకా 4 లక్షల డబ్బులు ఇవ్వాలి. ఇంకా పావుల వడ్డీలు ఇంకా సంఘాలకు ఇవ్వలేదు అన్నట్టు. అవి ఇవి మొత్తం అమౌంట్ 17 లక్షల అమౌంట్ ఇవ్వాలి ఆమె. ఇంకా 2 సంఘాల అమౌంట్ ఇంకా ఆమె నా సొంత డబ్బులే నేను ఇస్తాను అని ఆ 2 సంఘాలు కూడా ఒప్పుకొని మళ్ళీ మాకు లీగల్ నోటీసులు పంపించింది. సిరి వివో. ఏం పేరు? పద్మ, పుట్ట పద్మ. హనుమకొండ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మండలం గూడూరు విలేజ్ సమీపం పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి అందాలతో పొలాల మధ్యలో సాధన విలేజ్ రిసార్ట్ మీకోసం. సాధన విలేజ్ రిసార్ట్స్ గేమ్స్ రూమ్, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, సౌండ్ సిస్టమ్, ఫుడ్ సప్లై, మీకు కావలసిన వస్తువులు 4 ఏసీ కాటేజ్లతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో తీర్చిదిద్దాం. సాధన లాడ్జ్, ఏసీ, నాన్ ఏసీ రూమ్, అలంకార్ సెంటర్, హనుమకొండ సౌకర్యం కలదు. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. వెంటనే బుక్ చేసుకొని 9949122072 949485960915412612 వాట్సాప్ ద్వారా అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో.